అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ. అయితే చాలా మందిలో ఈ మధ్య కాలంలో నరాలలో పట్టుత్వం తగ్గిపోయిందని చెప్పి, నరాలు చాలా వీక్గా అనిపిస్తున్నాయని చెప్పి, ముఖ్యంగా మహిళల్లో అలాగే పురుషుల్లో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా అయిపోతుంది. జస్ట్ ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేయాలన్న రాకపోవడం, నడుస్తూ ఉన్నప్పుడు పడిపోతాం అనిపించడం, మన ఫ్లష్ గట్టిగా పట్టేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నరాల వీక్నెస్ కోసం మనం ఆయుర్వేద పరంగా ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ యూజ్ చేస్తే మంచిది, ఈ విషయాలని తెలుసుకుందాం. మరి ఇక ఆయుర్వేదం అలాగే వంటింటి చిట్కాలంటే ఇంకెవరు మనకి గుర్తొచ్చేది చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. వారు మనతో ఈరోజు ఉన్నారు. నరాల బలహీనతకు ఈరోజు ఒక చక్కని పరిష్కారం అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. చాలా మందిలో మనం కంటెంట్ కూడా ఎంత చేస్తున్నా కానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే అంతమంది నరాల వీక్నెస్తో సఫర్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి నరాల వీక్నెస్, ఏంటి, ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది? ఆయుర్వేద పరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? నరాల బలహీనత ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు నరాల బలహీనత, నీరసము, నిస్త్రాణ, అంతుబట్టని అంతు చిక్కని నీరసమమ్మా. అవును. సో దీనికి 1,00,000 కారణాలు. అంటే తీసుకునేటువంటి ఆహారంలో పోషకాంశాలు సరిగ్గా ఉండకపోవడము, అంటే విటమిన్స్, మినరల్స్ ఇలాంటివి సరిగ్గా ఉండకపోవడం ఒకటి. తర్వాత కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, అంటే ఓవర్ వెయిట్ ఉండడం కానీ, తర్వాత షుగర్ లాంటి జబ్బులు ఉండడం కానీ, ఇతర మానసిక జబ్బులు ఉండడం కానీ, ఇలాంటి జబ్బుల వల్ల కొంతమందికి నరాల బలహీనత వస్తుంటుంది. అదేవిధంగా కొంతమందికి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల ప్రభావం చేత కూడా నరాల బలహీనత వస్తుంటుంది. అట్లే కొంతమందికి అదుపు లేకుండా విపరీతంగా లిక్కర్స్ తీసుకుంటుంటారమ్మా. వాళ్ళకి అదే ఆహారం, ఉదయం అదే ఆహారం, మధ్యాహ్నం అదే ఆహారం, సాయంత్రం అదే ఆహారం, రాత్రి అదే ఆహారం. సో అలాంటి విపరీతంగా విచ్చలవిడిగా లిక్కర్స్ తీసుకునేటువంటి వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా సో నరాల బలహీనత వస్తుంటుంది. కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు. మంచి ఆహారం తీసుకుంటుంటారు, మరి మంచి నిద్రపోతుంటారు, ఏదో వాళ్ళకు చేతనంత వాళ్ళు డైలీ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ ఫాలో అవుతున్నప్పటికీ అంతుబట్టనే అంత చిక్కని నీరసం. దీన్ని భరించలేక ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే చాలా మంది వైద్యుల వద్దకు వెళ్తారు. చాలా టెస్ట్లు అవన్నీ చేసి అన్ని పరీక్షలు అయిపోతాయి, మళ్ళీ ఏం లేదు, నార్మల్ గానే ఉందని చెప్తూ ఉంటారు. అన్ని పరీక్షలు అయిపోతాయమ్మా, అన్ని ఖర్చు పెట్టుకుంటారు. డాక్టర్స్ కూడా భరోసా ఇచ్చేసి ఏం లేదండి, మీరు ఎందుకు అట్లా మానసికంగా ఇదైపోతున్నారు, మీకు జబ్బు ఉంటే కదా, ధైర్యంగా ఉండండి, మంచి ఆహారం తీసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారమ్మా డాక్టర్స్. అయినా వీళ్ళకు అంతుబట్టని అంత చిక్కని నీరసం, తల బరువుగా ఉండడము, నీరసంగా ఉండడము, కాళ్ళు చేతులు లాగుతుండడము, ఎప్పుడు నిద్రపోదాం అనిపిస్తుండడము, 4 అడుగులు వేయాలన్నా ఓపిక ఉండడం, ఈ పని ఈ రోజు చేయాల్సింది ఎప్పుడో రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం నిస్తారనడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయమ్మా. సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా. కొంతమందికి ఈ యొక్క సమస్య భరించలేక కాఫీ, టీలు ఎక్కువ అలవాటు చేసుకుంటారమ్మా. తాత్కాలికంగా ఉద్దేశంతో అది కూడా మంచిది కాదు. కొంతమంది స్వీట్స్ తింటుంటారు, అంటే అది మంచిది కదమ్మా. అలా కాకుండా క్షేమదాయకంగా మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహారపరమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఆ నరాల బలహీనత సమస్యకు చాలా మంచి చెక్ పెట్టవచ్చమ్మా. వాళ్ళు వాడేటువంటి ఔషధాలకు తోడు కూడా ఇది వాడుకోవచ్చమ్మా. స్పెసిఫిక్గా కొన్ని నరాల బలహీనతకి ప్రత్యేకమైన మందులు వైద్యులు సూచిస్తారు. కొంతమందికి వాటి వల్ల తృప్తికరమైన ఫలితం కలిగితే కొంతమందికి ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగవు. సో ఏది ఏమైనప్పటికీ నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఆ యొక్క సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. అలాంటి ఔషధాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను తల్లి. పోయినసారి మనం చేసిన వీడియో కూడా చాలా మంచిగా వ్యూస్ వచ్చాయండి. అంటే వాము జీలకర్రతో మనం వాము శొంఠితో మనం చేసాము. ఇప్పుడు ఇంకెలాంటి ఆయుర్వేద పరమైన చిట్కాలు ఉన్నాయో మాకు తెలియదు. ఓకే, చాలా చాలా ఉన్నాయమ్మా. మీరు అలా అడుగుతానండి, నేను చెప్తానంటానమ్మా. దీనికి తెలిసిన ఏంటమ్మా, ఇట్స్ ఓషన్. సో మంచి మంచి చిట్కాలు చెప్తామా. సో మన కాన్సెప్ట్ అందరికీ మంచి ఆరోగ్యం చేకూర్చడం. సో ఇలాంటి అనేక చిట్కాలు కూడా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఒక చిట్కా అని చెప్తానమ్మా. సో మన ఇంట్లో ఉండేటువంటి 3 పదార్థాలతోనే ఈ యొక్క నరాల బలహీనత సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. సో ఎలాగంటే మొట్టమొదట వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఒక వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 20 గ్రామ్స్ అనమాట. అంటే 1 నెలకు సరిపోయే ఔషధాన్ని తయారు చేసుకొని తర్వాత మళ్ళీ నెలకు తయారు చేసుకోవాలమ్మా. ఆ విధంగా ఫ్రెష్గా తయారు 1 మంత్ కంటే మనం 100 గ్రామ్స్ తీసుకోవాలి. లేదమ్మా, టోటల్ 60 గ్రామ్స్ అయితే సరిపోతుంది. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి 60. సో ఈ విధంగా 20 గ్రామ్స్ వామును వేయించి చేసినటువంటి చూర్ణం అమ్మా.
ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. సో మన వాళ్ళు ప్రేక్షకులు 20 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే రెండవ పదార్థంగా లవంగాల చూర్ణం. లవంగాల చూర్ణం చాలా జాగ్రత్తగా ఉండాలి. లవంగాలు మిరియాల విషయంలో, క్వాంటిటీ విషయంలో. ఎస్ అమ్మా. సో చాలా కొద్దిగా వాడుకోవాలమ్మా. లవంగాలను కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఇది ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. చివరగా దాల్చిన చెక్క చూర్ణం అమ్మా. దాల్చిన చెక్కను వేయించకుండా అలాగే చూర్ణం చేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. అంటే వామును వేయించి చేసినటువంటి చూర్ణం 20 గ్రామ్స్, లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం 20 గ్రామ్స్, చివరగా దాల్చిన చెక్క చూర్ణము 20 గ్రామ్స్ అమ్మ. సో ఈ 3 పదార్థాల్లో కూడా నరాలలో మంచి శక్తిని ఇచ్చేసేసి మంచి చైతన్యవంతాన్ని నరాల్లో మంచి శక్తినిచ్చి మంచి చైతన్యాన్ని కలగజేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. వాములో ఉన్నటువంటి థైమోక్వినాను ఇలాంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా ఈ యొక్క లవంగాలు ఉన్నటువంటి యూజినాలు అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ రసాయన పదార్థము, అదేవిధంగా ఈ యొక్క దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినిమాల్డిహైడు ఇలాంటివన్నీ కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయమ్మా. చూడండమ్మా, కేవలము ఒక అర నిమిషం లేదా ఒక నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి నరాల బలహీనత తొలగించేందుకు అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. దీన్ని ఎలా వాడుకోవాలంటేమా, రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి వాడుకోవాలమ్మా. ఎలాగంటే ఆ పాలమ్మా ఒక 50 to 100 ml గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకోవాలమ్మా. 50 to 100 ml గోరువెచ్చని సరిపోతుందమ్మా. 50 to 100 ml గోరువెచ్చని పాలు తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం తల్లి 1 గ్రామమ్మా. జస్ట్ 1 గ్రామ్. అందుకోసం అమ్మా మీరు ఇంతకుముందే చెప్పారు చాలా ఘాటైనటువంటిది. మీరు అన్నట్టు నిజమమ్మా. ఎందుకంటే ఇది ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడుకోకూడదమ్మా. ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రామ్. 1 గ్రామ్ ఔషధం ఒక 50 to 100 ml గోరువెచ్చని పాలలో కలిపేసేయాలి. ఇంతే అమ్మా. ఈ విధంగా ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము వాడుకోవడం వల్ల రోజు 2 గ్రాముల ఔషధం వాడుకుంటే నెలకి 60 గ్రామ్స్ ఔషధం అవుతుందమ్మా. అందుకోసం అని చెప్పేసి నేను నెలకు లవంగాలు కొంచెం ఘాటుగా ఉంటాయి కదండి, పాలు విరగడం అలాంటివి ఏం జరగదు. ఏమవుదమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవసరమైతే మరి తేనె వాడదగినటువంటి వాళ్ళు కానీ బెల్లం వాడదగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో తేనె కానీ బెల్లం కానీ వాడుకోవచ్చు. లేకపోతే అలాంటి అవసరం ఉండదమ్మా. చాలా సువాసన భరితంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తీసుకున్నటువంటి తక్షణమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన శక్తులు, రసాయన గుణాలన్నీ కూడా దేహంలో ప్రవేశించి నరాలకు విపరీతమైన శక్తిని ఇచ్చేందుకు సహకరిస్తాయమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఇది. మనం లాస్ట్ వీడియోలో కూడా చూసామండి, వాము ఇంకా సొంటి కదండి, వాము సొంటితో చేసాము. ఇప్పుడు మరొక దివ్య ఔషధం లవంగాలు, వాము ఇంకా దాల్చిన చెక్కతో ఇట్లా మనం పాలల్లో ప్రీమిక్స్గా చేసుకున్నా పర్లేదు. ఎప్పటికప్పుడు చేసుకునే టైం ఉండదు కాబట్టి ఒక్కసారి ఒక క్వాంటిటీ 1 month 2 months సరిపోయేలాగా చేసుకున్నా 1 month ఒకసారి తయారు చేసుకున్న పౌడర్ రోజు ఇలా వాడుకుంటే సరిపోతుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ తేనెతో కూడా వాడుకోవచ్చు. అండ్ కొంచెం ఘాటుగా అనిపించినప్పుడు షుగర్ యాడ్ చేసుకోవడం లేదా కొంచెం తేనె యాడ్ చేసుకోవడం కూడా చేయొచ్చు. అండ్ ఇది షుగర్ పేషెంట్స్ తాగొచ్చా అండి? తాగొచ్చు, అందరు తాగొచ్చు. ఓకే, వితౌట్ షుగర్ కానీ హనీ యాడ్ చేసుకోకుండా బెల్లము, షుగర్ ఇలాంటివి కాకుండా తేనె ఇలాంటివి కాకుండా షుగర్ వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా చక్కని చిట్కా తెలియజేశారు. థ్యాంక్స్.